హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలెంట్. అందరికంటే వేగంగా మీ ముందుకు ఈ రోజు మన 105 మినిట్స్ ఒక ట్రైలర్ తో వచ్చేసింది. అది ఎవరిదో కాదు, మన హన్సిక మోటవాని గారిది. హన్సిక అయితే అందరూ చూసే ఉంటాం, మన అందరికీ పేరైతే కొద్దిగా మందికి తెలియ ఉండదు. ఫేస్ చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఈ చిన్న ట్రైలర్ 105 మినిట్స్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్, వరల్డ్ లోనే ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్ సింగిల్ మూవీ అంటే చూద్దాం ఎలా ఉందో. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ జోన్ అయితే ఉంది, చూద్దాం. ఇక్కడ పిక్చర్ అండి, ఏంటంటే ద వరల్డ్ సింగిల్ షార్ట్ అండ్ సింగిల్ క్యారెక్టర్ మూవీ అంటే ప్రపంచంలోనే సింగిల్ క్యారెక్టర్ మూవీ సింగిల్ షార్ట్ లో చేశారంట. ఇది ఎలా ఉందో ట్రైలర్ అయితే నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది, చూద్దాం. సింగిల్ షాట్ అంటున్నారు, సింగిల్ క్యారెక్టర్ అంటున్నారు, కానీ సింగిల్ గానే కనబడుతుంది బై. ఇట్లయితే వాళ్ళు చూపించే దానికి చెప్పిన దానికి అయితే కరెక్ట్ కనిపిస్తుంది. సింగిల్ క్యారెక్టర్ అయితే ఉంది. మీలో ఒకటైతే అర్థమవుతుంది, సింగిల్ గానే ఉంది, ఏంటి అర్థం కొట్టలేదు. ఈ అప్పట్లో కూడా ఒక సినిమా వచ్చింది, ఎవరు అమలా పాల్గొంది, ఆమె అని. అలాంటి జోనర్లోనే ఇదిగే మూవీ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. దీన్ని చూస్తే ఒకటి అర్థమవుతుంది నాకైతే. నేనైతే కళలో ఏంటంటే ఊహించుకుంటాను, నన్ను ఎవరో పీక్కుని లాగుతున్నట్టు, ఎవరైనా కొడుతున్నట్టు, నన్ను ఎవరైనా చేస్తున్నట్టు, నా పైన ఏదో అవుతున్నట్టు. అంటే మన కళలో మనం ఎలా ఊహించుకుంటాం అలాంటి ఒక సటైక మూవీ కూడా కావచ్చు. ఇక్కడతో గమనించారా, ఆ అమ్మాయి కాలుకు ఒక గొలుసు ఉంటుంది, ఆ గొలుసుని తామే లాగుతూ మళ్ళీ అది ఆమె కనుక వచ్చుకుంటుంది. ఎలా అని అర్థం, సింగిల్ క్యారెక్టర్ ఆమెను ఎవరైనా కొడతారా, చంపుతారా, ఏంటో అర్థం అవట్లేదు. ఎక్కడ చూసినా, ఎక్కడ ఫ్రేమ్ చూసినా ఆ గొలుసు ఆమె కాలుకనే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు మన కళలో మనం అలానే చూస్తుంటాం, నన్ను ఎవరో కొడుతున్నట్టు, నన్ను లాగుతున్నట్టు, వెనుక నుంచి నన్ను తాడుతూ కొట్టి, కానీ చూస్తే ఏముండదు. అలాంటి సన్నివేశాలు కూడా మనం లైఫ్లో ప్రతి ఒక్కరు ఆలోచించే ఉంటారు, ప్రతి ఒక్కరికి ఇది అనుభవించే ఉంటారు. ఇలాంటి సీన్లు జరిగి ఉంటాయి, కానీ ఈ మూవీలో కూడా మనకు అదే చూపించారు, కానీ ఏముందో అనేది అర్థం అవట్లేదు ఇంకా. చూడమ్మా, ఎక్కడ చూసినా గొలుసు ద్వారానే ఉంది సినిమా మొత్తం. అంటే ఏంటి ఆ మిస్టర్ అనేది అయితే నాకైతే అర్థం అవుతుంది, ఎలా ఉందో ఏంటి అనేది. ఇక్కడ నీళ్ళలో కూడా అక్కడ కూడా చైన్ లాగుతూనే ఉంది. 105 మినిట్స్ ఈ సినిమా మొత్తం. 105 అంటే ఒక 105 నిమిషాలు మొత్తం కలిసి సినిమా మొత్తం. అంటే దాదాపుగా 1 గంట 45 నిమిషాలు అంతే, ఎక్కువ లేదు. అంటే పావు దాకా 2 గంటలు, ఎక్కువ సినిమా అయితే లేదు భయ్య. ఇందులో ఒక సింగిల్ క్యారెక్టర్ అయితే ఉంది, సింగిల్ షాట్. వాళ్ళైతే ఎలా చూపించారో మనకు అలాగే చూపించారు, ఎవరు అనుకున్నారు. అంటే ఈ మూవీలో ఒకటి క్యూరియాసిటీ అయితే ఉంటుంది. క్యూరియాసిటీ అంటే ఏమవుతుంది, ఆతృతంలో మనకి ఏమవుతుంది, ఎందుకు అవుతుంది, సినిమా చూస్తే అర్థమవుతుంది ఏమిటి. ట్రైలర్ అయితే నాకైతే పిచ్చెక్కిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ ద్వారా, షేర్ ద్వారా, లైక్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ అవుట్.